ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురిపై కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడంతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఓ కేసులో తనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొచ్చారని, తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, సిఐడి మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్ పైన కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురిపై కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేయడంతో గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు ఫైల్ చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఓ కేసులో తనను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరుకు తీసుకొచ్చారని, తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, అప్పటి సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, సిఐడి మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్ పైన కేసు నమోదైంది.